నిజాన్ని నేను నమ్మలేకపోతున్నాను. ఆయన ఒక గొప్ప నిర్మాత, కానీ కళ మీద ఉన్నటువంటి అభిమానం ఆయన్ని చిత్ర నిర్మాతగా తీసుకురావడం జరిగింది. అలాగే రాముడు భీముడు నుంచి ఇప్పటి వరకు ఆయన తీసినటువంటి సినిమాలు చాలా అమోఘమైనటువంటి సినిమాలు. ఆయనతో కలిసి పనిచేయడం అనేది ప్రతి నటీమణులకు కూడా ఒక గొప్ప అవకాశం అనేది ఆయన ప్రూవ్ చేశారు. అలాగే ఆయన డాక్టరేట్ దగ్గర నుంచి ఆయన దాదా ఫాల్కే అవార్డు దాకా ఆయన చేసినటువంటి ఈ యాత్రలో ఎంతో సక్సెస్ఫుల్గా ఆయన సినీ రంగంలో దాదాపుగా 100 సినిమాలకు పైగా ఆయన సినిమాలు తీసి, అన్ని భాషల్లోనూ సినిమాలు తీసి ఆయన గొప్ప నిర్మాతగా నిరూపించుకున్న ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి. ఈరోజు ఇండస్ట్రీకే ఒక పెద్ద లాస్ అని నేను చెప్పాలి. ఎందుకంటే నేను ఆయనతో కొన్ని మంచి చిత్రాలు ఆయన బ్యానర్లో చేయడం అనేది నాకు అవకాశం కలిగింది. ఆయన నిర్మాతగా కంటే నన్ను ఎంతో ఆప్యాయతగా, నన్ను ఎప్పుడు చూసినా కూడా ఒక కుటుంబ మనిషిలా నన్ను ఎంతో ఆప్యాయతగా చూసేవారు. ఆ ఇంట్లో నేను ఒక మనిషిగా, ఆ ఇంట్లో ఒక కుటుంబ సభ్యురాలుగా నేను ఉండేదాన్ని. ఈరోజు ఆయన లేకపోవడం అనేది నేను అది నమ్మలేకపోతున్నాను, ఆ నిజాన్ని తట్టుకోలేకపోతున్నాను. ఈ యొక్క ప్రతి నటుడికి ఆయన ఒక అవకాశాన్ని ఇచ్చారు. గొప్ప చిత్రాలు చూపించి జాతీయ అంతర్జాతీయాల్లో కూడా ఆయన ఎంతో గొప్ప పేరుని తెచ్చుకున్నటువంటి రామానాయుడు గారు. ఆయన ఎంతోమంది దర్శకులకు అవకాశాన్ని ఇచ్చారు. అలాగే స్టూడియోని స్థాపించి జీవనోపాధిని ఇచ్చారు ఎంతోమందికి. ఈరోజు ఆయన ఆత్మకి శాంతినివ్వాలని, కుటుంబ సభ్యులందరికీ ఆయన లేని ఒక ధైర్యాన్ని వారికి కలిగించాలని నేను ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.